సెకండ్ లెవెల్ ద్వితీయ శ్రేణి వాళ్ళు జెండా మోసుకుని మీకోసం అసలు కష్టపడి డెఫినెట్ అసలు ఓట్ కోసం కష్టపడేది వాళ్ళు అన్నప్పుడు కొట్టుకుంటారు కదా, లిటరల్ గా కొట్టుకుంటారు. డెఫినెట్ గా ఉంటుందమ్మా ఇబ్బంది. అదే అందుకనే నేను చెప్తున్నాను ఇవాళ దీని మీద ప్రభుత్వం ఎలాగో చర్య తీసుకోదు కాబట్టి సోమోటోగానే ఎలక్షన్ కమిషన్ దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు రేపు ఎన్నికలు జరగాలనుకుంటే ఇటువంటి విధానం ఇంకా చాలా చేస్తారు వీళ్ళు. మీరు ఇందాక 100 కోట్లు అంటున్నారు. అసలు 100 కోట్లు మా దగ్గర ఉంటే రాజకీయం ఎంత సులువుగా, చాలా సులువుగా నడుపుతాం. మా ఆస్తి ఏంటో మా పరిస్థితి ఏంటో చాలా క్లియర్ గా ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదటమ్మా. చంద్రబాబు నాయుడు దగ్గర 100 కోట్లు ఉంటే లాస్ట్ టైమే వాడిపోం. ఏకంగా ఇప్పుడు చెల్లెలు గారికి 100 కోట్లు ఇచ్చి ఆవిడ స్క్రిప్ట్లన్నీ మీరే రాస్తున్నారని అంటున్నారు. ఆవిడ గురించి మేము స్క్రిప్టులు రాయాల్సినటువంటి అవసరం ఉందమ్మా. కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంది. ఆవిడ తెచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి లెగసీ తోటి ఆ కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో ఇచ్చేశారు. మంచి స్ట్రాటజీ చేశారు. ఇవాళ వాళ్ళు చేసిన స్ట్రాటజీ అయితే నాకున్నటువంటి అనుభవంలో ఈ రోజు కోసం కాదు, వాళ్ళు రేపటి కోసం. జగన్మోహన్ రెడ్డికి అడ్రస్ లేకుండా పోతున్నాడు. పోయిన తర్వాత మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి ప్రతి కాంగ్రెస్ వాదికి కూడా ఏదో ఒక నమ్మకమైనటువంటి లీడర్ని కానీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగినట్టయితే వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. నెక్స్ట్ ఎలక్షన్ 2029లో వైసీపీ అన్నది ఉండదు. ఆ వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాదులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తారు. మన పార్టీని బతికించుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ తెంగరుడికి తెలుసు తెలీదు నాకు అర్థం కాదు. ఓకే రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. ఎనలిస్ట్ తో కూడా మాట్లాడదాం. ఇది జనరల్గా ఏదో పోకరి సినిమాలు అంటారు, కన్ఫ్యూజ్ చేయకుండా కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తానని. నిజంగా కన్ఫ్యూజ్ చేసి గెలవాలనే ఒక స్ట్రాటజీ ప్రస్తుతం వైసీపీ అప్లై చేస్తుంది.